భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? బహిరంగ సభలు మానుకోవటం బెటర్, ఎందుకంటే బయట కోడిగుడ్ల ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఫోక్స్ తాజాగా గరికపాటి నరసింహారావు చేసిన కొన్ని కమెంట్స్ వల్ల తనని అరెస్ట్ చేయాలని నెటిజన్లు మరియు బీజేపీ రాజకీయ నేతలు ఆందోళనని చేపట్టడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకెళితే తెలుగు రాష్ట్రంలో ప్రముఖ ప్రవచనకర్తల్లో గరికపాటి నరసింహారావు కూడా ఒకరు. వేదాలు ఉపనిషత్తులోని అంశాలని ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ ఎంతో వ్యంగ్యంగా ప్రవచనాలు చెప్పడంలో ఆయన దిట్ట. ఈ క్రమంలోనే తరచూ పదాలు జారుతూ పలుమార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మధ్యాహ్న భోజన పథకాల్లో పెట్టే గుడ్డుపై అతను చేసిన కమెంట్స్ మరింత నిప్పులు రాజేశాయి. రాజమండ్రిలో ముంబై తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు గారు ప్రసంగిస్తూ పిల్లలకి మధ్యాహ్న భోజనం ఎక్కువై చదువు మీద ధ్యాస పోయింది అంటూ భోజనంలో గుడ్డు పెట్టారా, గాడిద గుడ్డు పెట్టారా అన్నదే ముఖ్యమైపోయిందని, అసలు అన్నం తినే వారికి కోడిగుడ్లు పెట్టడం ఏంటని బుద్ధుందా, లేదా కోడిగుడ్డు కోసమే బడికి వస్తారా, చదివితే చదవమనండి లేదంటే వెళ్లిపోమనండి అంటూ విద్యార్థుల్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడుతూ మరోవైపు మాస్టర్లు విద్యార్థులకి పెట్టే గుడ్డు లెక్కలు రాయాల్సిన కర్మ పట్టిందని, అసలు పిల్లలకి భోజనాలు పెట్టడం ఏంటి, వారి భోజనాల్ని వారే తెచ్చుకోమని చెప్పండి లేదంటే మానేయండి, వారికి భోజనం, యూనిఫామ్, పుస్తకాలని ఫ్రీగా ఇస్తే వారు నిజంగా చదువుతారా, శోభనం రోజు పెళ్లి కొడుకుల్లా మంచమెక్కి కూర్చుంటారు గాని విద్యార్థులకి అన్ని సౌకర్యాలు అవసరమా, అందుకే ఎవరికి చదువు రావట్లేదు, భోజనాలు చేయడానికి వస్తున్నారు, ప్రభుత్వాలు ఆలోచించి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పుకురావడంతో గరికపాటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా పిల్లలు, తల్లిదండ్రులతో పాటు నెటిజన్లు అతని మాటల్ని తప్పుపడుతూ మానవత్వం లేని పాండిత్యం వృధా అని, దేశంలో చాలా మంది పిల్లలు ఆకలి కారణంగానే చదువుకి దూరం అవుతున్నారని, మధ్యాహ్న భోజన పథకం కేవలం భోజనం మాత్రమే కాదని, అది పిల్లల పోషకాహార లోపాన్ని తగ్గించి వారిని బడికి వచ్చేలా ప్రోత్సహిస్తుందని గరికపాటిపై మండిపడుతున్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇక ఈ కోవలోనే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి కూడా స్పందిస్తూ విద్యార్థులకి పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం అనేది రాజకీయ నిర్ణయం కాదని, న్యాయస్థానాల ఆదేశాల మేరకు పేద విద్యార్థులకి ఇది ఒక హక్కుగా మారిందని స్పష్టం చేశారు. బహుశా గరికపాటి గారికి ఈ పథకం వివరాలు పూర్తిగా తెలిసుండకపోవచ్చని, అతను చేసిన వ్యాఖ్యలు అతని విజ్ఞతకే వదిలేస్తున్నానని, మధ్యాహ్న భోజనం పిల్లల జన్మ హక్కు అని, అంతేగాని విలాసం కాదని, గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని, ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని, ఎదిగే పిల్లల కోసం, పేదింట్లో పుట్టిన వారి కోసం ఈ పథకం ద్వారా వారంలో 5 రోజులు గుడ్లిస్తున్నామని, అందుకు కూడా విమర్శించడం తమని చాలా బాధేస్తుందని, ప్రభుత్వం మీకు పద్మశ్రీతో గౌరవిస్తే అందుకు స్వార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలే తప్ప అవమానకరంగా మాట్లాడొద్దని, ఈ విషయంపై ప్రభుత్వం గరికపాటిపై చర్యలు తీసుకోవాలని విజయ్ ప్రతాప్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజంగానే గరికపాటిని అరెస్ట్ చేయబోతున్నారా, ఇకపై గరికపాటి ప్రవచనాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా, గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోబోతుంది అనే దాంట్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. గరికపాటి నరసింహారావు అలియాస్ గరికపాటి ఇతను 1958 సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే బోడపాడు అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకట సూర్యనారాయణ గారు, తల్లి వెంకట రమణమ్మ గారు. ఇతనికి 3 అన్నయ్యలు, 2 అక్కలు కూడా ఉన్నారు. అలా ఇతను ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో గరికపాటిని చిన్నప్పటి నుండి గారాభంగా పెంచారు. ఇక ఇతని తండ్రి తమకున్న 18 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇదిలా ఉంటే గరికపాటి తన స్కూలింగ్ ని బోడుపాడలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. చదువుల్లో చురుగ్గా ఉన్న గరికపాటికి చిన్నప్పటి నుండి స్కూల్ టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ తన తండ్రికి మాత్రం తన 3 కొడుకుల్లాగే గరికపాటిని కూడా ఇంజనీరింగ్ గానీ బీఎస్సీ గానీ చదివించాలనుకున్నా తను ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉండడంతో తెలుగు లాంగ్వేజ్లోనే తన స్టడీస్ని కంటిన్యూ చేయాలని గరికపాటి అనుకున్నారు. ఇక అలా చిన్నప్పటి నుండే స్కూల్ ప్రోగ్రామ్స్లో నాటకాల్లో యాక్ట్ చేస్తున్న గరికపాటికి యాక్టింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ముఖ్యంగా
ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అయిన గరికపాటి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అలా తన BA డిగ్రీని పెంటపాడులోని గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో తన ఎంఫిల్ ని కంప్లీట్ చేశారు. ఇదిలా ఉంటే అదే ఊరికి చెందిన కామేశ్వరి అనే ఆమె గవర్నమెంట్ టీచర్ గా పనిచేయగా ఆమె సహాయంతో ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని గరికపాటి తనని తరచూ కలుస్తుండేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి ఉన్న పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ 1984లో ఒక గుడిలో రహస్యంగా పారిపోయి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. దీంతో కాకినాడలో ఉండకుండా తమ మకాన్ని గుంటూరుకి మార్చేసి SVBK అనే స్కూల్లో వీరిద్దరూ టీచర్ గా తమ వృత్తిని కొనసాగించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శ్రీశ్రీ, గురజాడ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడు గరికపాటి తన PhDని పూర్తి చేసి కాలేజ్ లెక్చరర్ అవ్వాలని ట్రై చేయగా విజ్ఞాన్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా జాబ్ వచ్చింది. ఇదిలా ఉంటే అక్కడ ఉన్న కొంతమంది లెక్చరర్స్ కలిసి ఒక కాలేజీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడే అందుకు గరికపాటి తనకి కూడా ఇంట్రెస్ట్ ఉందని తను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి తన తండ్రి వాటాగా వచ్చిన 4 ఎకరాల్లో 2 ఎకరాల్ని అమ్మి 7గురు కలిసి కాకినాడలో కోనసీమ రెసిడెన్షియల్ కాలేజీని స్టార్ట్ చేశారు. ఇక ఆ కాలేజీకి గరికపాటిని ప్రిన్సిపల్ గా నియమించగా అనుకున్నంత స్థాయిలో ఆ కాలేజీ రన్ అవ్వకపోగా అప్పు తెచ్చి మరీ రన్ చేసే పరిస్థితికి వచ్చింది. దీంతో గరికపాటికి తన ఫ్రెండ్స్ తో విభేదాలు వచ్చి గొడవలు పడడంతో అవి కొద్ది రోజులకే తారాస్థాయికి వెళ్లి ఆ కాలేజీ నుండి బయటికి వచ్చేశారు. ఇదిలా ఉంటే గరికపాటి తన నవలల ద్వారా ఎలాగైనా పాపులర్ అవ్వాలని తను రాసిన సాహిత్యాలని అందరికీ వినిపించాలని ఇంట్రెస్ట్ ఉండడంతో విజయవాడ ఆకాశవాణిలో సరస వినోదిని అనే ప్రోగ్రాంలో పాల్గొనాలని గరికపాటి ఆ ప్రోగ్రాంకి 100కి పైగా కవితల్ని రాసి పంపినా వారు ఇతన్ని సెలెక్ట్ చేసేవారు కాదు. దీంతో చేసేందుకు పని లేక ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు మొదలై గరికపాటికి ప్రాపర్ జాబ్ లేక ఉన్న ఆస్తిని కూడా అమ్మేసి అప్పుల బారిన పడటం, అంతేకాకుండా ఫ్రస్ట్రేషన్ లో తన భార్యని నోటికొచ్చినట్టు తిట్టడంతో స్వతంత్ర భావాలు కలిగి ఉన్న కామేశ్వరి గారు గరికపాటి బిహేవియర్ తో విసుగు చెందారు. దీంతో తమ 20 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అతనికి విడాకులు ఇచ్చేయాలని కామేశ్వరి గారు అనుకున్నారు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా కామేశ్వరి గారు ఒప్పుకోకుండా భర్తకు విడాకులు ఇచ్చేసి తమ ఇద్దరు కొడుకుల బాధ్యతల్ని గరికపాటికి అప్పగించినట్లు తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇద్దరు పిల్లలతో బయటికి వచ్చిన గరికపాటి మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళగా అప్పటికే తండ్రి మరణించడంతో తన తల్లి సపోర్ట్ చేయడం మొదలెట్టింది. అలా తన పిల్లల్ని తల్లి దగ్గరే వదిలేసి జాబ్ కోసం ట్రై చేయగా ఎక్కడా టీచర్ గా జాబ్ దొరకకపోవడంతో మానసికంగా కృంగిపోయేవాడు. ఇక ఈ క్రమంలోనే పిల్లలకి తల్లితో పాటు కొడుక్కి భార్య కూడా కావాలని గ్రహించిన గరికపాటి తల్లిగారు శారద అనే ఒక టీచర్ తో గరికపాటికి రెండో వివాహం చేశారు. అలా అప్పటి నుండి శారద గారు భర్తకి తోడు నీడగా ఉంటూ ఆ పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో వరంగల్లోని వాసవి గురుకుల విద్యాలయంలో గరికపాటి కొన్నేళ్లు జాబ్ చేసిన వారిచ్చే జీతం సరిపోకపోవడంతో తనకున్న ఎక్స్పీరియన్స్ తో సొంతంగా ఒక కాలేజీని స్టార్ట్ చేయాలనుకున్నారు. అలా తనకున్న 2 ఎకరాలని అమ్మేసి కాలేజీతో పాటు హాస్టల్ ని కూడా స్టార్ట్ చేయగా మొదట్లో డల్ గా స్టార్ట్ అయిన నిదానంగా పికప్ అవుతుందని గ్రహించిన గరికపాటి హాస్టల్లో తన తల్లి మరియు భార్యని వంట మనిషిగా హౌస్ కీపర్ గా అపాయింట్ చేయడం జరిగింది. కానీ 2 సంవత్సరాలైనా ఆ కాలేజీలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా ఉండే టీచర్లకి శాలరీ ఇవ్వడానికి కూడా కుదరక కాలేజీని మూసేసే పరిస్థితి వచ్చింది. అలా తనకి ఏది కలిసి రాకపోవడం, అప్పులు కూడా ఎక్కువై మానసికంగా కృంగిపోయి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడాలనుకున్నారు. కానీ శారద గారు సరైన సమయానికి చూసి అడ్డుకోవడంతో ప్రాణాపాయాలతో గరికపాటి బయటపడ్డారని చెప్పొచ్చు. ఇక అప్పటి వరకు నాస్తికుడిగా ఉన్న గరికపాటికి కొంతమంది ఫ్రెండ్స్ దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెప్పగా అప్పటి నుండి కొంతవరకు నమ్మడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే శ్రీ చైతన్య కాలేజీలో తెలుగు లెక్చరర్ గా జాబ్ వేకెన్సీలు ఉన్నాయని తెలుసుకున్న గరికపాటి అక్కడికి వెళ్ళగా ఆ కాలేజీ హెడ్ అయిన సత్యనారాయణ రాజుకి గరికపాటి బాగా తెలిసుండడంతో ఇమీడియట్ గా ఇతనికి అందులో లెక్చరర్ జాబ్ ఇవ్వడం జరిగింది. ఇక అదే సమయంలో తన కాలేజీని అమ్మడం గురించి అతనితో మాట్లాడగా తక్కువ అమౌంట్ కే గరికపాటి కాలేజీని తీసుకొని చైతన్య కాలేజీకి గరికపాటిని ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశారు. అలా ఒకవైపు ఆ కాలేజీలో పనిచేస్తూనే మరోవైపు ABN ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం, భక్తి టీవీలో మహాభారతం అని 818 ఎపిసోడ్లని చేసి దూరదర్శన్ ఈటీవీలోను కొన్ని కార్యక్రమాలని చేయడంతో గరికపాటి కొంతవరకు గుర్తింపును పొందారు. అంతేకాకుండా గరికపాటి కొన్ని పద్య కావ్యాలని రచించగా అందులో సాగరఘోష, మన భారతం, సహస్ర భారతి, మా అమ్మ అనే 20 రచనల్ని రచించారు. అలా ఇతనికి
మీడియాలో వచ్చిన పాపులారిటీతో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లోనూ తన ప్రవచనాల్ని వినేందుకు ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్స్ ని అరేంజ్ చేస్తుండేవారు. ముఖ్యంగా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు డబల్ మీనింగ్ కామెడీలతో వ్యంగ్యంగా మాట్లాడుతూ కొన్ని మంచి మాటల్ని చెబుతూ జనాల్ని తన మాటలతో కట్టిపడేసేవారు. అందుకే ఇతని ప్రవచనాలు ఎక్కడ జరిగినా అక్కడికి యువత నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ వెళ్లి ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి గరికపాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఈవెంట్ కి 1,00,000 నుండి 5 లక్షల వరకు చార్జ్ చేస్తూ ఇప్పుడు 100 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గరికపాటి తన వ్యాఖ్యలతో చాలా కాంట్రవర్సీస్ ని కూడా ఎదుర్కొన్నారు. ఆధునిక మహిళల వేషాధారణ మరియు ఎక్స్పోజింగ్ గురించి చెప్పడంతో కొన్ని మహిళా సంఘాలు ఆగ్రహానికి గురై గరికపాటి స్త్రీ ద్వేషి అని, అతని కంటెంట్ లో సెక్సిజం కనిపిస్తుందని, హాస్యం ముసుగుతో సమాజానికి హాని కలిగిస్తున్నాడనే వార్తలు కూడా వినిపించడంతో గరికపాటి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2022లో జరిగిన అలై బలై ప్రోగ్రాంలో తన ప్రవచనం స్టార్ట్ చేయగా అదే సమయంలో చిరంజీవి గారు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న జనాలందరూ చిరంజీవి గారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. అలా అక్కడున్న వారందరి అటెన్షన్ చిరంజీవి గారి పైకి వెళ్లడంతో గరికపాటి తట్టుకోలేక చిరంజీవి గారు ఫోటోలు దిగడం ఆపేసి ఇటు వస్తే తన ప్రవచనాల్ని కంటిన్యూ చేస్తానని, లేదంటే తాను ఇంటికి వెళ్లిపోతానని ఖరాఖండిగా చెప్పడంతో ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్చలై గరికపాటికి చాలా వరకు నెగిటివిటీని తీసుకొచ్చింది. దీంతో మళ్ళీ క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పొచ్చు. ఇక గరికపాటి తెలుగు సాహిత్యంకి చేసిన సేవకి గాను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. ఇక ఇదిలా ఉంటే రాజమండ్రిలో పిల్లలకిచ్చే గుడ్లపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపి ఇప్పుడు తనని అరెస్ట్ చేయాలని, తనకిచ్చిన పద్మశ్రీ అవార్డుని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో గరికపాటి మాజీ భార్య అయిన కామేశ్వరి ఈ ఇష్యూపై స్పందిస్తూ ఇకపై గరికపాటి నరసింహారావు బహిరంగ సభని మానుకోవడం మంచిదని, బయట కోడిగుడ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉందంటూ సెటైర్లు పేల్చారు. అంతేకాకుండా గరికపాటి ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందని, రామకృష్ణ అనుకుంటూ చేసిన తప్పులకి పశ్చాత్తాపపడితే భగవంతుడు క్షమిస్తాడని, అహంకారం ఎవరికీ కలిసిరాదని, దీనివల్ల సాధించేదేమీ లేదని, అన్ని గ్రంథాల్లో కీర్తి ప్రతిష్టలు ప్రవాహంలో కొట్టుకుపోయాయని చెబుతూనే 4 నెలల తర్వాత అందరూ ఈ ఇష్యూని మర్చిపోతారు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ప్రవచనాలు ఇవ్వాలనుకుంటే మనిద్దరి కథల అంత త్వరగా ఎవరు మర్చిపోరని, ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని, ఇద్దరం ఒకే ఊర్లో పుట్టి పెరిగినందువలన నేను గరికపాటి కష్టాల్ని చూశాను కాబట్టి అతనికి ఒక శ్రేయోభిలాషిగా సలహాలు ఇస్తున్నాను. బుద్ధిగా ప్రవచనాలని మానేసి ఇంటి వద్దే ఉండమని, నా పిల్లల్ని పెంచి పోషించావు కాబట్టి నేను నీకిచ్చే సలహా ఇదేనని, ఇక్కడితో నీ రుణం తీరిపోయింది అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు, నెటిజన్లు గరికపాటిని త్వరలో అరెస్ట్ చేయాలని, ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదమని మీడియా ముందు వాపోతున్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో గరికపాటి టీం ఈ ఇష్యూపై స్పందిస్తూ గరికపాటి నరసింహారావు గారి వీడియోని వక్రీకరించారని, రాజమహేంద్రవరం ప్రపంచ తెలుగు మహాసభలో అతను మరో సందర్భంలో మాట్లాడిన మాటల్ని కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గరికపాటి పేదల పక్షమేనని, అతన్ని పేదలకి దూరం చేసేందుకే కొందరిలా దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనిషికి కావాల్సినవి ఆస్తులు అంతస్తులు కాదు, అనుబంధాలు, ఆత్మీయతలు. ఆశలు కరిగిపోయినా బ్రతకగలం గాని అనుబంధాలు దూరమైతే జీవించలేం. ఇది ఫోక్స్ గరికపాటి ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.